హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మ దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి. అంటే ఇది 2 డేస్ బ్యాక్ వీడియో అనమాట. ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఒక 2 డేస్ వరకు వ్లాగ్స్ ఏమీ రావండి. ఇల్లు క్లీనింగ్ పని ఉందనమాట. అది అయిన తర్వాత వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నిన్న మా వారు తీసుకొచ్చారు కదా కూరగాయలు అవన్నీ. అమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి కోసమని అమ్మకు కొంచెం మాకు కొంచెం అని తీసి పెడుతున్నాం అనమాట. అమ్మకి నాకు ఇద్దరికి కలిపి తీసుకొచ్చారు. ఇవైతే కూరగాయలు అయితే ఇంకా అమ్మకి సపరేట్ చేసి పెట్టాను పక్కన. ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే టీ అయితే పెట్టుకుని టీ తాగుతున్నానండి. టీ పెట్టుకున్న తర్వాత ఇంకా మా బాబు పొద్దున్నే లేపాను అనమాట. తను లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాడు. తన కోసం అయితే మిల్లెట్ దోశలు అయితే వేస్తున్నాను అనమాట. మిల్లెట్ దోశలు అయితే చాలా బాగున్నాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. తనకైతే ఒక దోశ కావాలన్నారు. ఒకటే వేసి ఇచ్చాను. ఇంకా బాదం పప్పులు నానబెట్టినవి ఉన్నాయి కదా, కొంచెం తనకి బాదం పప్పులు కూడా ఇచ్చాను అనమాట. అప్పుడప్పుడు తిండిలో మారం చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నామనే కంగారులో తను సరిగ్గా కూడా తినట్లేదు అనమాట. ఇంకా నేను కొంచెం బలవంతంగా పెడితే తను తింటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి కూడా టిఫిన్ అయితే మిల్లెట్ దోశలు అయితే వేసి బాదం పప్పులు అయితే నానబెట్టి ఇచ్చాను అనమాట. మొత్తం పైన పొట్టు తీసేసి ఇచ్చేసాను. ఆయన కూడా టిఫిన్ చేస్తున్నారు. ఇంకా మీరు కూడా పండగకి మీ ఇంటికి ఎలా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది చూసుకొని నేను చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం అక్కడక్కడ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్లో కానీ మిస్టేక్స్ ఉంటే దయచేసి ఏమీ అనుకోవద్దు. మీరు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట, నేను ఎక్కడెక్కడన్నా మిస్టేక్స్ చేస్తున్నానేమో. ఇక్కడైతే అమ్మకి కూరగాయలు అయితే తీసి పెట్టాను అనమాట. అమ్మ ఒక్కలే ఉంటారు కదా, కొంచెం అక్కడ చిన్న పల్లెటూరు అనమాట. ఒక 2 hours అట్లా తీస్తారు పొద్దున సాయంత్రం. చిన్న చిన్న షాపులు ఉంటాయి. చిన్న చిన్న షాపులు అంటే బడ్డీ కొట్టుల టైప్లో ఉంటాయి అనమాట. వాళ్ళు ఎక్కువసేపు ఉంచారు. అందుకని చెప్పేసి అమ్మ మళ్ళీ ఇబ్బంది పడతారని ఇక్కడ నుండి కొంచెం కొంచెం తీసుకెళ్తున్నాను అనమాట. ఒక్కలే కదా ఉండేది అని చెప్పేసి వారానికి సరిపడా తీసుకెళ్తున్నాం. టమాటాలు ఒకటైతే ఎక్కువ తీసుకున్నాం అనమాట. ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి కూడా తీసుకున్నాము. ఇంకా అమ్మకి అక్కడ చికెన్ అవి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి చికెన్ కావాలన్నా, ఏమైనా కూరగాయలు, పాల ప్యాకెట్లు కావాలన్నా పక్క ఊరు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి మ్యాక్సిమం అన్ని తీసుకెళ్తామండి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే ఇంకా అమ్మకి చికెన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఎవరిని అడగలేం కదా అక్కడ, అమ్మమ్మకి చికెన్ తీసుకొచ్చి పెట్టండి సండే అని. అందుకనే మేమే, మా చెల్లి వాళ్ళు వెళ్తే మా చెల్లి వాళ్ళు తీసుకెళ్తారు, మేము వెళ్తే మేము తీసుకెళ్తాం అనమాట. ఇక్కడైతే అమ్మకి చికెన్ అయితే తీసుకున్నారనమాట. ఇక పెరుగు బకెట్ అయితే క్లీన్ చేసి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను నేను. దాంట్లో పెట్టినా మళ్ళీ ఆ కూరగాయల్లో చికెన్ వాటర్ పడితే స్మెల్ వచ్చేసిద్దని దీంట్లో పెట్టయితే ఇంకా ఆ వాటర్ కింద పడుకోకుండా అయితే పెట్టేసాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మకి ఇసుకలు వేయించుతారు కదా వేరుశెనగ, అవి వేరుశెనగకాయలు అవి అయితే తీసుకున్నాం అనమాట. 1/2 kg 100 రూపాయలు తీసుకున్నారు. పచ్చి కూడా ఉన్నాయి. మేమైతే ఇక్కడ వేయించినవి అయితే తీసుకున్నామండి. ఇంకా రోడ్ సైడ్ పెట్టి ఇట్లా అమ్ముతున్నారు అనమాట. వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం. ఇంక ఇవైతే తీసుకొని మేము ఇంకా అమ్మ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఇంకా అరటిపళ్ళు అయితే తీసుకోవడానికని ఆపామన్నమాట బండి. అక్కడ అరటిపళ్ళు కూడా అమ్మకి తీసుకున్నాం అనమాట. 1 డజన్ అరటిపళ్ళు అయితే తీసుకున్నాము. ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటా వెళ్తున్నామండి. మధ్యలో ఏమైనా షాపులు ఉంటే పాల ప్యాకెట్లు కానీ ఇట్లా ఇంకా ఏమేమైతే అమ్మకి కావాలో ఫోన్ చేసి అడిగితే చెప్తారనమాట. ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా చెప్పరు. ఇంకా మేము లేవనుకొని తెలుసుకొని ఇంకా తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ అమ్మకి 100 రూపాయలు పెరుగు కప్పు ఒకటి, పాల ప్యాకెట్లు ఒకటి తీసుకుని వెళ్తున్నాము. అక్కడ ఇంకా మా బాబుతో పాటు ఆడుకునే ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడికైతే తినే తీసుకెళ్తాం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చుట్టూతో చెట్లు ఉంటాయి, చేలు అవి ఉంటాయి. లోపల ఊరు ఉంటుంది అనమాట. బయట నుండి చూస్తే అందులో ఒక ఊరు ఉందని తెలియదు. చాలా బాగుంటది ఆ ఊరైతే. బాగా పల్లెటూరు, ఒక బస్సు రాదు ఆ ఊరు, ఏది రాదనమాట. మట్టి రోడ్లు, చాలా బాగుంటది. కొంచెం వరకే చూపిస్తానండి. ఇది రోడ్డు అవంతా చూస్తున్నారు కదా, మొత్తం పచ్చటి పొలాలు.
మధ్యలో ఊరు అనమాట, చుట్టూ పొలాలే ఉంటాయి. అమ్మ వాళ్ళ ఊరు. బస్సు అయితే ఏం లేదండి. మా చిన్నప్పుడు వచ్చేదన్నమాట బస్సు, ఇప్పుడు వస్తుందో లేదో కూడా తెలియదు నాకు. ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అమ్మ అయితే చిక్కుడుకాయల చెట్టు అయితే పెట్టారు, ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా పెట్టారు. అమ్మకి పూల చెట్లు పెంచడం అన్న, ఇవి గార్డెనింగ్ అన్న చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ తీసుకొచ్చినవి అయితే అమ్మకి ఇచ్చాం అనమాట. ఇక్కడ పెట్టాను కింద తీసుకొచ్చినవి. ఇక్కడైతే కనకంబరాలు, పెద్ద కనకంబరాలు, చిన్న కనకంబరాలు, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి కదా, డార్క్ రెడ్ కలర్ అవన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ చూస్తారని వీడియో తీస్తున్నాను. ఇది సౌందర్య కనకంబరం ఏదో అంటారు కదా, అదొకటి. ఇంకా కాగడామల్లి చెట్లు, నూరు వరహాలు అవన్నీ పెట్టారనమాట. ఇది మా చిన్నమ్మ గారి స్థలం. ఇంక ఇక్కడైతే అమ్మ అరటికాయ ఫ్రై, ఉల్లిపాయ ములక్కాయ అయితే వండారు, టమాటా వేసి. ఇంకా మేమైతే ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా చిక్కుడుకాయలు అయితే కోయటం స్టార్ట్ చేసాం అనమాట. ఇవి చాలా వరకు పందిరి చాలా పెద్దగా ఉంది, కానీ కనుపు చిక్కుడు కాదండి, అక్కడొకటి ఉన్నాయి అనమాట. చిన్న బౌల్లో వచ్చాయి. ఇంకా అలా తిరిగి ఇలా తిరిగి కొన్ని అయితే కోసాము. అవి నూగు బాగా గుచ్చుకొని చేతులంతా బాగా దురదొచ్చింది అనమాట కోసేటప్పుడు. అవి చిక్కుడుకాయలు అయితే చూస్తున్నారు కదా, కాడ మొత్తం అటు చేసి ఇటు చేసి దానికి ఎందుకు వెళ్ళి దీనికి ఎందుకు వెళ్ళి చిక్కుడుకాయలు అయితే అట్లా కోసాం అనమాట. మా హస్బెండ్ నేను, మా అమ్మ అయితే వీడియో తీస్తున్నారు. కొన్ని అయితే కోసాం అనమాట చిక్కుడుకాయలు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది కదండి. ఎంతైనా కొంచెం అమ్మ దగ్గరికి వెళ్తే చిన్నపిల్లం అయిపోతాం అనమాట. ఇంకా మా అమ్మతో అలా ఇలా మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడుతున్నాం. ఇంతలోకి అమ్మ తీసుకున్న పట్టీలు అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇవే అమ్మ తీసుకున్న పట్టీలు. 16,000 పడ్డాయండి. నాకు చిన్నప్పటి నుండి గజ్జల పట్టీలు అంటే చాలా ఇష్టం అనమాట. మా నాన్నగారు ఎక్కువ కొనేవాళ్ళు ఇవి. మేము పెద్ద అయిన తర్వాత కూడా ఈ గజ్జల పట్టీలు పెట్టుకున్నాం. వర్షం పట్టీలు ఒకటి, ఇవి ఒకటి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు కోసినవి ఇవి ఉన్నాయి అనమాట. ఇంకా ఈ బౌల్ నిండా అయినా ఒక 1/2 kg వస్తాయండి చిక్కుడుకాయలు. చక్కగా బాగున్నాయి. చాలా కష్టపడ్డాం అనమాట ఆ చిక్కుడుకాయల కోసం. ఇదైతే అమ్మ పూజ కదనమాట. చాలా బాగుంది కదా, మా చెట్లకి పూసినటువంటి మందార పూలు అనమాట ఇవి. అమ్మకైతే బయట కొనుక్కోవాల్సినంత అవసరం ఏమి ఉండదు, ఇంటి దగ్గరే పూల చెట్లు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మందార పూలు పోస్తాయి, అవి పెట్టుకుంటారు. ఇంకా మత్తగారింటికి అయితే వచ్చాము, వీడియో తీయొద్దన్నారండి, అందుకని ఆపేసాను నేను. దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మా బోస్టర్ గాడు జూలీ అయితే ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నారు అనమాట. చాలా సేపు అయింది కదా, పొద్దున అనగెళ్ళి సాయంత్రం వచ్చాం అనమాట. ఇంకా చిక్కుడుకాయలతో అమ్మ ఈ బాక్స్లో అయితే పెట్టించారనమాట. ఇంక సాయంత్రం అయ్యేసరికి చెల్లి వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా బాను హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, చూసి వెళ్దాం అని చెప్పేసి వచ్చిందనమాట. ఇంకా కాసేపు కూర్చొని మా బాబు, చెల్లి వాళ్ళు, మరిది గారితో మేము అందరం కూర్చొని అయితే మాట్లాడాం అనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా అవన్నీ చెప్తున్నాం. ఇక్కడైతే మా మరిది గారు బూస్టికి జూలీకి బిస్కెట్లు అయితే పెడుతున్నారు అనమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి బాను అయితే అల్లరి చేసేది ఆపేసింది. ఇక్కడైతే చెల్లి అయితే ఇంకా అన్నపూర్ణదేవి అందరికి అన్నం పెడుతున్నారు అనమాట. మేమైతే రైస్ అవి కడిగి పెట్టి ఇక్కడ పెట్టాము. ఇంకా చెల్లి చికెన్ కర్రీ అయితే చేశారు జీడిపప్పులు వేసి. నేనైతే ములక్కాడల రసం చేశాను అనమాట. చెల్లి అయితే ఇంకా అందరికి అన్నం పెట్టి కూరలో పెట్టేసి ఇచ్చేస్తున్నాం. ఇంకా మేమైతే భోజనం చేస్తున్నాం అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఇంకా ఎక్కువసేపు పడుతుంది అనమాట ఇవంతా వీడియోస్ షూట్ చేయాలంటే. ఈరోజు కుకింగ్ ఏం లేదు, జస్ట్ వచ్చింది మేము వచ్చి ఇంట్లో ఎట్లా ఉంటాం అనేది వీడియో షూట్ చేశాను అనమాట. నేనైతే కొంచెం క్లారిటీ లేకపోతే ఏమీ అనుకోవద్దండి. ఇంకా చెల్లి అయితే ఇక్కడ అందరికీ కర్రీ పెట్టేసి ఇచ్చారనమాట. ఇంకా అందరూ అయితే భోజనం చేస్తున్నారు. ఇంకా ఇంట్లో పిల్లలు అందరూ ఉండేపాటికి సందడిగా ఉందన్నమాట. మా బాబు కూడా వీళ్ళందరూ ఉండేసరికి కొంచెం హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఒక్కడే ఉంటాడు కదా ప్రతిరోజు, కొంచెం వాళ్ళ అన్న వాళ్ళు వస్తే, వాళ్ళ అక్క వాళ్ళు వస్తే వాడు అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళతో ఆడుతూ ఉంటాడు. బాను విద్య మీద జోకులు వేస్తూ ఉంటాడు. జోకులు అంటే వేరే ఏం కాదండి, వాళ్ళ అక్కలు అవుతారు కదా, ఇంకా వాళ్ళతో కొట్లాడుతూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, మీ ఇంట్లో కూడా మీరు అందరు కలిస్తే ఇలా ఉంటుంది. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే కూర్చున్నారు అనమాట. ఇంకా కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఇంకా మా బాబుతో అంతాక్షరి ఆడినందనమాట. ఇంకా బాను వాడైతే అలిగాడు, ఇంకా తను ముట్టుకోవద్దని చెప్పేసి అల్లరి చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఇంకా
ఇంక భోంచేసిన తర్వాత అట్లాగా వెళ్ళిపోతారు కదా వీళ్ళు అని చెప్పేసి కొంతసేపు అంతాక్షరి ఆడుకుందాం అక్క అని అడిగాడు. భాను అయితే ఆడనని చెప్పింది. ఇంకా వాడి ప్రతాప్ మీద ఉన్నా కూడా భాను మీద చూస్తారు. వీళ్ళిద్దరు అనమాట ఇంట్లో కొంచెం అల్లరి చేసేది. చిన్నపిల్లలు ఇంకా ఉన్నారు, వాళ్ళు అల్లరి చేయరు కానీ భానును మా అబ్బాయి బాగా అల్లరి చేస్తారు. నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి అనేది మీకు కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దయచేసి. కొంచెం అందరం కలిస్తే గోల గోలగా అల్లరి అల్లరిగా ఉంటది అనమాట. అదంతా రికార్డ్ చేసి మళ్ళీ బాగోదు కదా, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా కూర్చొని అది మాట్లాడుకుని ఇది మాట్లాడుకుని అక్కడ అమ్మ విషయాలు అవన్నీ మేము ఒకరిని డిస్కషన్ చేసుకుంటా ఉన్నాం అనమాట. మళ్ళీ ఈసారి ఎక్కడికి టూర్కి వెళ్దాం ఏంటనేది మా మరిది గారు మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే మేము ఎక్కువ టెంపుల్స్కి వెళ్తా ఉంటామండి. ఇంకా పోయిన నెలలో ఇది పుట్టినరోజుకి మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, ఇంకా వచ్చే నెలలో ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. మేము ఎప్పుడు ఎక్కడో చోటకి వెళ్దామని చూస్తూ ఉంటాం, సెలవు దొరికితే. పిల్లలకి సండే అయితే సెలవు వస్తుంది కదా, ఇంకా ఆ టైంలోనే మ్యాక్సిమం మేము అందరమే వెళ్ళడానికి ట్రై చేస్తాం. పిల్లలు కూడా భాను విద్య కూడా సెలవు పెట్టుకుని వస్తారనమాట. వాళ్ళకి కూడా శనివారం ఆదివారం సెలవు ఉంటుంది కదా, మళ్ళీ మధ్యలో వేరే అంటే వాళ్ళకి పిల్లలకి స్కూల్ ఉంటాయి, వాళ్ళకి జాబులు ఉంటాయి. మా హస్బెండ్కి కూడా సండే ఒక్కరోజే సెలవు ఉంటుంది. మా మరిది గారికి కూడా కిరాయిలు అవి ఉంటాయి కాబట్టి వెళ్ళడానికి కుదరదు. ఇక్కడైతే వీళ్ళందరూ అంతాక్షరి ఆడుతున్నారు అనమాట. ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఇంటికి బయలుదేరుతున్నారు. వాళ్ళు వచ్చిన ఒక రోజు 2 రోజులు ఉండరండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు, వెళ్ళిపోతారనమాట. ఇంకా అంటే కొంచెం దగ్గరలోనే మా ఇల్లు చెల్లి వాళ్ళు ఉండేవి, ఒక కొంచెం దూరంలోనే ఉంటారు. వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వస్తారు, మామూలుగా మేము చూడాలనుకున్నప్పుడు వెళ్తాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మొక్కల కోసం మట్టి అయితే పోపించాం కదా, పిల్లలు దాని మీద ఆడుతున్నారు అనమాట. పనాలను పిలిచామండి లోపల మట్టి జార వేయడానికి. నా వల్ల అయితే అవ్వదు అనమాట, చేయి నొప్పి, మా హస్బెండ్కి కుదరదు అనమాట. అందుకని పనాలకు కాల్ చేస్తే వాళ్ళు వస్తా ఉన్నారు, ఇంకా రాలేదు. సండే వస్తా ఉన్నారు, చూడాలి మరి. అది ఉండటం మూలంగా ఇబ్బంది అవుతుంది అనమాట. మా మరిది గారు వాళ్ళు కార్ పెట్టుకోవడానికి కానీ పిల్లల సైకిల్ వాటికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే చెల్లి వాళ్ళు పిల్లలందరూ బయలుదేరి వెళ్తున్నారు అనమాట. ఇంకా భాను కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఇంకా బాయ్ చెప్తుంది అనమాట అందరికి. చూసారు కదా, నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దయచేసి. కొంచెం వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ ఏమీ అనుకోవద్దు. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ముందు వీడియోస్ మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.